వెళ్ళిపోతుండే ఒక కార్లో అవుతున్నాడు. మనీష్ ఫ్యాన్లు బంద్ చెప్పి మైక్ పట్టుకోండి సార్. పోస్ట్ మేనేజ్మెంట్ అనుభవాన్ని హైర్ చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ప్రజలను ఆవిష్కరించారు. ఈ గతంలో వారికి ఒక సవాల్ చేశారు. 1985 నుంచి ఈనాటి వరకు అనేక సార్లు ఎంపీగా గెలిచినాడు, ఎమ్మెల్యేగా గెలిచినాడు, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ప్రజలంటే ఏందో, ప్రజల సమస్యలు ఏందో, ప్రజల నాడేందో తెలిసిన వాళ్ళు ప్రగల్భాలు పలికేటువంటి కేసీఆర్ గారు ఎందుకు పీకే లాంటి ఎన్నికల స్ట్రాటజిస్ట్ని అరువు తెచ్చుకునే అక్కడ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పి వారికి ముఖం బాగలేకపోతే అర్థం పడగొట్టినట్టుగా నీ చేష్టలు బాగలేక, నీ పని విధానం బాగలేక, నీవిచ్చిన హామీలు అభాసపాలై ప్రజాక్షేత్రంలో చీకొడతా ఉంటే ప్రజల మధ్యకు పోయే దమ్ము లేక, ధైర్యం లేక, ప్రజలకు నీ ముఖం చూస్తే ఓట్లు పడేది దాంట్లో ఇవాళ ఇవన్నీ చేస్తున్నట్టుగా నిన్నటి దాడి పరాకాష్ట. ఇది మొట్టమొదటిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో దళితుల కళలో మట్టి కొట్టింది. తొలి ముఖ్యమంత్రి దళితులే అని చెప్పి 100 మీటింగ్లలో చెప్పిన కేసీఆర్ గారు ఆ పదవి ఇవ్వకుండా వాళ్ళని నిండా ముంచిన కళ్ళలో మట్టి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్. దాన్ని కంపెనీ చేస్తా నాలాంటి వాడు ముఖ్యమంత్రి అయితేనే జీవితాలు బాగుపడే ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి దేశంలో అత్యంత పేదరికంలో మధ్య వాళ్ళు దళితులు మాత్రమే అని చెప్పి తానేదో రీసెర్చ్ చేసి బయట తీసినట్టుగా వాళ్ళకు 3 ఎకరాల భూమి అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చి ఎక్కడ కూడా 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఆర్థిక పరిపుష్టి చేసే స్కీమ్స్ కానీ అమలు చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తి కేసీఆర్. ఎస్టీలలో కూడా కాగితపు లంబాలను కలుపుకొని 12% గిరిజనుల రిజర్వేషన్లు వస్తాయి, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బాగుపడేది గిరిజనులు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదిక పైన రాజ్యాంగంలో రాష్ట్రానికి రిజర్వేషన్లు ఇచ్చుకునే హక్కు ఉన్నప్పటికీ కూడా పీఠముడు వేసి రిజర్వేషన్లు రాకుండా నిరుద్యోగ యువకుల విద్యార్థుల కళల్లో మట్టి పట్టిన దుర్మార్గం వల్ల కేసీఆర్ గారు ఇలా వాళ్ళు దూరమైపోయారు. బీసీలకి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ ఇస్తా అని చెప్పి, బీసీలకి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి వాళ్ళ ఆగ్రహానికి కూడా గురైంది. చివరికి ఇవాళ రైతాంగానికి నేను రుణమాఫీ ఇస్తా అని చెప్పి 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ ఈయన రుణమాఫీ చేయకపోవడం వల్ల 32 నుంచి 34 లక్షల మంది రైతులు, ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు ఉంటే 32 లక్షల పైచలకు రైతులు ఆ అప్పులు ప్రభుత్వం కట్టక, రుణమాఫీ చేయక అవన్నీ కూడా బ్యాడ్ అకౌంట్స్గా ఇవాళ బ్యాంకులలో రైతులు మళ్ళీ బ్యాంకు మెట్లెక్కితే లోన్ రాని పరిస్థితి వచ్చింది. డిఫాల్టర్స్ అయిపోయిన రైతాంగం అంటారు, వాళ్ళు బాధపడుతున్నారు. అదేవిధంగా రైతులు పంటలు వేసుకోవద్దని చెప్పి నీళ్లు ఉన్నా, చేసుకోవాలి అన్నటువంటి తపన ఉన్నా వ్యవసాయం చేయడం శుద్ధ వేస్తూ వరి వేస్తే ఉదయాన్ని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వడ్లు పండించకుండా చేసిండు, పంటలు వేయకుండా చేసిండు, పండిన పంట
ఇవాటి కూడా నేను ఒక గింజ లేకుండా కొంటా అని చెప్పి ప్రగల్భాలు ముఖ్యమంత్రి ఎవరు సహకరించకపోయినా కేంద్రం కొనకపోయినా నేను కొంటా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ బస్తాకు మొత్తం 2 కిలోల చొప్పున కట్ చేసాడు, 3 కిలోల చొప్పున కట్ చేసాడు. నేను కొత్తగా ఆర్థిక మంత్రి ప్రమాణ స్వీకారం చేశాను. ఉపన్యాసంగా ఈ బడ్జెట్ ఈ డబ్బు రాజుల సొమ్ము కాదు, ప్రజలు కష్టపడి కట్టే ప్రతి పైసా ఈ బడ్జెట్ అని చెప్పి చెప్పారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడు వారసత్వంలో వచ్చిన అప్పు 68 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్కే రుణాలు, 6,000 కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు. ఈ బోర్డు పుట్టుగెదర్ 74,000 కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొదలైంది. ఇవాళ ఎన్ని సంవత్సరాలు కలిసింది ఇది చేసింది. మొన్ననే కార్ మన నివేదిక ప్రకటించింది 2022 జనవరి మాసానికి కార్ ప్రభుత్వం లెక్క ప్రకారంగా 3,19,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్కే రుణాలు. ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు సరిపోతలేవని చెప్పి దొడ్డిదారిన అప్పులు చేసినటువంటి దానికి తెలియదు. మనకు గ్యారెంటీ రుణాలు గ్యారెంటీ రుణాలన్నీ కూడా రెవెన్యూ రిసీట్స్, అంటే సంవత్సరానికి ప్రజలు పన్నుల ద్వారా మనకైతే డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తారు, అదే రెవెన్యూ రిసీట్స్ అంటారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటారు. ఆ సంవత్సర ఆదాయంలో 90% ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి కార్పొరేషన్ రుణాలు తీసుకుంటున్న అధికారం వెసులుబాటు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు సరిపోతలేమని చెప్పి రెవెన్యూ రిసీట్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 90% కాకుండా 200% వరకు కూడా గ్యారెంటీ రుణాలు తీసుకోవాల్సి చెప్పి సవరణ చేసుకొని ఆ గ్యారెంటీస్ కింద 1,35,000 కోట్ల రూపాయలు 1,35,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కార్పొరేషన్ పేరిట, మిషన్ భగీరథ కార్పొరేషన్ పేరిట దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కార్పొరేషన్ తీసుకున్నాడు. మిషన్ భగీరథ పేరిట 26,500 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అంటే 1,35,000 కోట్లు అన్ని కలిపి ఆర్టీసీ. ఈ 1,35,000 కోట్లలో ఒక్క సివిల్ సప్లైస్ తప్ప మిగతా అన్ని కార్పొరేషన్ కూడా ఎక్కడ డబ్బులు సంపాదించే ఆస్కారం లేదు, దానికి ఆదాయం వచ్చే ఆస్కారం లేదు, ప్రభుత్వమే కట్టాలి తప్ప ఎక్కడ కట్టే ఆస్కారం లేదు. అంటే 1,18,000 కోట్లు ప్లస్ 1,35,000 కోట్లు, ఈ రెండు కలిపితే 4,50,000 కోట్ల పైన. ఈ 4,50,000 కావచ్చు, దవాఖానాల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఏదైనా సిమెంట్ రోడ్ వస్తానో, డ్రైన్ వస్తానో, రోడ్ వస్తానో ఆ ప్రభుత్వ పరంగా పనులు చేసి బిల్లుల కోసం ఆఫీసు చుట్టూ వాళ్ళు కావచ్చు, అవి ఒక 40,000 కోట్ల 50,000 కోట్ల రూపాయలు అందరికీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సమాచారాన్ని దాస్తూ ఉన్నారు కాబట్టి, సమాచార చట్టం హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సమాచారం బయటకు రానిస్తలేదు కాబట్టి అందాలుగా 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు రాస్తారు. అంటే ఇవాళ రైతు రుణమాఫీ పక్కకు పెడితే, రైతు బంధువులు పిలిచేది పక్కకు పెడితే ఒక 40 నుంచి 50, అంటే మీరు అన్నీ కలిస్తే ఒక 5 లక్షల కోట్ల రూపాయలు అప్పించేది. 5 లక్షల, అంటే కూరగాయలు అమ్ముకునేటువంటి ఇంట్లో ఒక పాప పుట్టినా ఒక బాబు పుట్టినా 1,25,000 రూపాయలతో అప్పుతో పుట్టింది. మన రాష్ట్ర జనాభా 4 కోట్లు అన్నప్పుడు కూడా 4 కోట్లు కాదు. మన రాష్ట్రంలో నుండి బయట రాష్ట్రం నుంచి వచ్చే బతికే వాళ్ళని పక్కన పెడితే మన రాష్ట్రంలో 3,70,00,000 మంది అయితే మన జనాభా ఎక్కడ ప్రకారం ఉందో ఆ 3,70,00,000 మందికి ఈ 5 లక్షల కోట్ల డివైడ్ చేస్తే దాదాపు 1,20,000 కోట్ల పైసలు, 1,20,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పుగా ఉంది రాష్ట్రాలు. ఒక్కొక్క మనిషి మీద ఉంటుంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, దళిత బంధువులు ఇస్తా, మనసు ఉంటే మార్గం ఉంటుంది, రాజు తలుచుకుంటే దెబ్బలు కూడా నీళ్ళని తీసుకురాడు. నా గంటకుంట సభలో అన్న మాటలు 2 లక్షల కోట్ల అయినా కూడా ఇస్తా, దళితుల కోసం నేను బతుకుతాను చెప్పాను. ఇలా ఇస్తారా? నిన్నే వాళ్ళ నేను ఆర్థిక మంత్రి చెప్పాను, నేను ఆ రోజు కూడా చెప్పాను, 20 మనసు ఉంటే కూడా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దళితులకు బడ్జెట్లో పెట్టే శక్తి లేదు ఈ ప్రభుత్వానికి. అయినా 10,000 కోట్లు లెక్కేసుకున్నా కూడా 20 సంవత్సరాల వరకు కూడా దళిత నమ్మలేని ఆస్కారం లేదు. ఇవాళ జీతభత్యాలు మీరు చూస్తారు, 33 జిల్లాల గ్రూపులుగా చేసి ఒక్కొక్కసారికి 5 జిల్లాలకు 6 జిల్లాలకు ఇచ్చే పరిస్థితి. నాకు తెలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఛార్జీలు పెట్టిండు, 1,00,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇవ్వాల్సి చేశారు.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపు 1,00,000 కోట్ల వరకు దివాళా తీసినని చెప్తున్నారు. ఇవాళ సోలార్ పవర్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ముందుకు తీసుకుపోలేదు, అధికారులు చెప్పడానికి అవసరం లేదు. ఇది చాలా నీచమైనటువంటి మాటలని, అది అహంకారానికి పరాకాష్ఠగా ఉంటుంది తప్పకుండా. ఆ విషయం తర్వాత రేపు ఓట్లు వేసేది వీళ్ళకైనా, వీళ్ళు రేపు అధికారం రాకముందే ఇట్లా ఉంటే అధికారంకి వస్తే ఈ వర్గాల ప్రజల మీద ఎన్ని దుర్మార్గం జరుగుతున్న ఫీలింగ్ వచ్చే అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే, ఇంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా కానీ బాధ్యతాయుతంగా వివరించాలి. అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల ప్రజానికాన్ని సమానంగా చూసేటువంటి పద్ధతి ఉండాలి తప్ప ఇట్లాంటివి మంచిది కాదు, సమాజం మంచిది కాదు. నాయకుడు అనేవాడు కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉండాలి తప్ప డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉండేది అవసరం లేదు. సీనియర్గా అప్పుడు ఎన్టీపీసీ దగ్గర కరెంట్ కొట్టదు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కరెంట్ కొట్టదు. ఒక మాట చెప్పాలంటే జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. ముసలి వాళ్లకు భర్తలు చనిపోయినటువంటి విడోస్కి ఇచ్చే పెన్షన్లు కూడా ఒక నెల మన మిస్ చేసి ఇవాళ మళ్ళీ ఇచ్చే పరిస్థితి. ఇవాళ ఆ రోజు పోతే జీతాలు ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాళా తీయించిండు కేసీఆర్ గారు. అయినా ఇంకా ప్రగల్భాలు మారలేదు, ఇంకా ధనిక రాష్ట్రమే అంటున్నాడు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు. అందుకని ఇవాళ నిరుద్యోగ యువకులకు తెలుసు అనేకం ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే ఒక గంట తరబడి చెప్పినా కూడా ఒక సబ్జెక్టు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం దివాళా తీయకుండా ఉండాలని, ఇట్లాంటి రాష్ట్రాలు పంజాబ్ రాష్ట్రం ఉన్నది, బెంగాల్ రాష్ట్రం ఉన్నది, కేరళ రాష్ట్రం ఉన్నది, ఈ రాష్ట్రాలను దివాళా తీస్తే రేపు భారత ఆర్థిక వ్యవస్థ కూడా దివాళా తీసే ఆస్కారం ఉన్నది, రేపు ఇబ్బంది పడే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు కొంత నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ తప్పుదల వల్ల, కేసీఆర్ ముందు చూపులేని బలం వల్ల, కేసీఆర్ ప్రగల్భాల వల్ల, కేసీఆర్ ధనిక రాష్ట్రం అని చెప్పడం వల్ల మీకు తెలుసో లేదు. ఇవాళ 1,20,000 30,000 కోట్లు సంవత్సరానికి వస్తే అలా 40,000 కోట్ల రూపాయలు తాగుడు ద్వారా వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు కొత్తగా మంత్రి అయినప్పుడు 10,000 కోట్ల రూపాయలు లిక్కర్ అమ్మకం ద్వారా వస్తే ఇవాళ 40,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 40,000 కోట్ల రూపాయల ఆదాయం వెనుక, ఈ డబ్బుల వెనుక ఎన్ని లక్షల మంది ఆడపిల్ల పుస్తకాలు దిగిపోతున్నది, ఎన్ని లక్షల మంది పిల్లలు, చిన్నారి పిల్లలు వాళ్ళు తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోతున్నారో ఆలోచన చేసుకుంటాం. మనం సంబరపడుతున్నాం, నాకు కళ్యాణ లక్ష్మి వచ్చిందని. కళ్యాణ లక్ష్మి ఎంత ఇస్తున్నారు? ఒక 1,500 కోట్లు, 12,000 కోట్లు. కళ్యాణ లక్ష్మి పేరు సంవత్సరం ఖర్చు పెట్టి డబ్బు వాళ్ళు సంవత్సరం బయటికి తెలియగానే 2,000 కోట్లు ఖర్చు. మీకు పెన్షన్ ధర ఇచ్చే డబ్బు 9,000 కోట్ల రూపాయలు. రైతు బంధు ధర ఇచ్చే డబ్బు 13,000 కోట్లు, 12,000 కోట్ల రూపాయలు వచ్చు. కొంచెం తగ్గిస్తాను. ఇవన్నీ కలిస్తే కూడా 9 + 2 11,000 + 13,000 ఒక 24,000 కోట్లు వచ్చు, 25,000 కోట్లు వచ్చు. ఇంకా సంక్షేమాన్ని కలిపినా కూడా దవాఖానాల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఏదైనా సిమెంట్ రోడ్ వస్తానో, డ్రైన్ వస్తానో, రోడ్ వస్తానో ఆ ప్రభుత్వ పరంగా పనులు చేసి బిల్లుల కోసం ఆఫీసు చుట్టూ వాళ్ళు కావచ్చు, అవి ఒక 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు అందరికీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సమాచారాన్ని దాస్తూ ఉన్నారు కాబట్టి, సమాచార చట్టం హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సమాచారం బయటకు రానిస్తలేదు కాబట్టి అందాలుగా 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఇవాళ రైతు రుణమాఫీ పక్కకు పెడితే, రైతు బంధువులు పిలిచేది పక్కకు పెడితే ఒక 40 నుంచి 50, అంటే మీరు అన్నీ కలిస్తే ఒక 5 లక్షల కోట్ల రూపాయలు అప్పించేది. 5 లక్షల అంటే కూరగాయలు అమ్ముకునేటువంటి ఇంట్లో ఒక పాప పుట్టినా, ఒక బాబు పుట్టినా 1,25,000 రూపాయలతో అప్పుతో పుట్టింది. మన రాష్ట్ర జనాభా 4 కోట్లు అన్నప్పుడు కూడా 4 కోట్లు కాదు. మన రాష్ట్రంలో నుండి బయట రాష్ట్రాల నుంచి వచ్చే బతికే వాళ్ళని పక్కన పెడితే మన రాష్ట్రంలో 3,70,00,000 మంది అయితే మన జనాభా ఎక్కడ పట్ల ఉందో ఆ 3,70,00,000 మందికి ఈ 5 లక్షల కోట్ల డివైడ్ చేస్తే దాదాపు 1,20,000 కోట్ల పైసలు, 1,20,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పుగా ఉండే రాష్ట్రాలు ఒక్కొక్క మనిషి మీద ఉంటుంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, దళిత బంధువుని ఇస్తా, మనసు ఉంటే మార్గం ఉంటుంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు నేను తీసుకురాను. నా దండుకుంట సభలో అన్న మాటలు 2 లక్షల కోట్ల అయినా కూడా ఇస్తా, దళితుల కోసం నేను బతుకుతాను చెప్పాను. ఇలా ఇస్తారా? నిన్నే వాళ్ళ నేను ఆర్థిక మంత్రి చెప్పాను, నేను ఆ రోజు కూడా చెప్పాను, 20 మనసు ఉంటే కూడా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దళితులకు బడ్జెట్లో పెట్టే శక్తి లేదు ఈ ప్రభుత్వానికి. అయినా 10,000 కోట్లు లెక్కేసుకున్నా కూడా 20 సంవత్సరాల వరకు కూడా దళితులకు అమలైన
ఆస్కారం లేదు. ఇవాళ జీతభత్యాలు మీరు చూస్తారు 33 జిల్లాల గ్రూపులుగా చేసి ఒక్కొక్కసారికి 5 జిల్లాలకు 6 జిల్లాలకు ఇచ్చే పరిస్థితి. నాకు తెలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఛార్జీలు పెట్టారు 1,00,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు దివాళా తీశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపు 1,00,000 కోట్ల వరకు దివాళా తీసినని చెప్తున్నారు. ఇవాళ సోలార్ పవర్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు బ్యాంక్ ఇచ్చేది మన రూపాయలు కానీ ఏమని చెప్పుకున్నాడు, పెన్షన్ ఇచ్చే కలిగి పెద్ద కొడుకు అని చెప్పుకుంటాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చే ఇంటికాడని పెద్దన్న అని చెప్పుకుంటాడు, మేనమావ అని చెప్పుకుంటాడు. మనల్ని తాగిపించి మన ఆడపిల్లల పుస్తకాలు తెంపి మన పిల్లల్ని అనాథగా చేసి తాగినోడే గట్ట తాళపడి మరణము కట్టించుకొని నీరిస్తున్నా అని చెప్పేటువంటి మాట అవుతుందో ఇది అర్థం దుర్మార్గం. ఇంకా నాకు తెలిసి ఇంకా కొద్ది రోజుల్లోనే నెలలు కూడా కాదు కొద్ది రోజుల్లోనే నేను నడపలేను, నేను జీతాలు ఇవ్వలేను. ఇవాళ అప్పుకు వడ్డీకి సంవత్సరానికి ఇవాళ కట్టాల్సిన నాకు తెలిసి ఒక 62,000 కోట్ల నుంచి 64,000 కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పాత చేసినటువంటి అప్పుల కోసం కట్టాల్సిన డబ్బు 62,000 కోట్ల రూపాయలు 64,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చింది. ఇది పరిస్థితి. ఒక మాట చెప్పాలంటే చాలా గంభీరమైన పరిస్థితుల్లో ఆందోళనకరమైన పరిస్థితుల్లో మాట్లాడలో మాట్లాడితే దాన్ని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కానీ దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఇవాళ కాకుండా నేను బయటపడుతుంది ఇది వాళ్ళు చెప్తున్నా. కరెంటు బిల్లు మీద ఇంత పెంచింది మీరు చూడండి. మామూలులో కూడా 3,000, 4,000, 5,000 ఎనర్జీ ఛార్జీలు ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. ఒక 5,000 కోట్ల రూపాయలు. మన ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, లిక్కర్ ఛార్జీలు పెంచిండు, కరెంటు బిల్లులు పెంచిండు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, భూముల ధర పెంచిండు. ఇట్లా పెంచడం ద్వారా పెట్రోల్ ధర పెరగడం ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ ద్వారా దాదాపు 20,000 కోట్ల రూపాయలు వచ్చాయి. 25,000 కోట్ల రూపాయలు దొరిదానికి ఎన్ని 20,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ మధ్య కాలంలో ప్రజల జేబులు కట్టించే పనిలో కేసీఆర్ కనిపించారు. ప్రజలు ఆలోచించుకోవాలి. మరి కేసీఆర్ తన పాలన నుంచి అందిస్తున్నా, కేసీఆర్ తన పాత ఆస్తుల నుంచి మనకు అందిస్తున్నా, మన డబ్బులు వేస్తున్నా చెప్పి మన ప్రజలు నిర్ణయించుకోవాలి. చెప్పు తీసుకుంటే సంతోషపడి కూడా పోతున్నాం కానీ ఇంకో చేతితో గుంజుకునే విషయం తెలుసుకోలేదు. యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు మనం కట్టే పనుల డబ్బుకు కాపాడదారి మాత్రమే. కాపాడదారి ఓనర్ లెక్క చలమవుతున్నాడు. మన డబ్బులు మనకించుకుంటా నేనిస్తున్నా చెప్పి ప్రగల్భంగా అంటున్నాడు. దీన్ని అర్థం చేసుకోమని చెప్పి పని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆర్థిక వ్యవస్థ మీద తప్పకుండా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ప్రభుత్వం ప్రజలకు తెలియపరచక్కర్లేదు. ఒకేసారి రేపు ఏమైనా అయిపోతే అనుభవించేది ప్రజలు కాబట్టి, ఆ బాధను అనుభవించాలి వాళ్ళు కాబట్టి, నీవు కాదు కాబట్టి నువ్వు ప్రజల ముందుకి ఆర్థిక వ్యవస్థ మీద ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చేయమని చెప్తుంది. బడ్జెట్ మనం పెట్టిన అది అడిషనల్ నేను కొన్ని సవాల్ చేశాను, కొన్ని లెక్కలు చూపించిన. నువ్వు పెట్టే బడ్జెట్ అది బోగస్ బడ్జెట్ అని చెప్పాను. సవాల్ చేస్తావా రా, నేను ఆపించవలసిన చర్చ కూర్చోమని చెప్పాను. మీరు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, నేను డిబేట్ చేస్తాను. నీ 2,55,000 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక అది 90% కంటారు, 90% కంటారు కూడా ముక్కు నెలలు వస్తాయి. మరి తప్పుడు అంటే దాంట్లో ఎప్పుడో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. మిషన్ బడ్జెట్ అమలు చేస్తున్నాడు కదా, మిషన్ బడ్జెట్ అమలు చేస్తున్నా ఒక 19,60 కోట్ల రూపాయలు ఇస్తా అంటే రికమెండ్ చేసింది. రికమెండేటరీ బాడీ అది మాత్రమే, ఇవ్వమని చెప్పే బాడీ కాదు. రికమెండ్ చేసింది. ఆ పైసలతో చెప్పుకోండి 19,60 కోట్ల రూపాయలు వస్తాయి. మిషన్ కాకతీయులు గొప్ప పని చేసిందని చెప్పి 6,000 కోట్ల రూపాయలు అవి వస్తాయని చెప్పి 25,000 కోట్లు సిఎస్టీ కంపెనీ నాకు సిఎస్టీ కంపెనీ నాకేంటి అది అయిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. అది 3,000 కోట్లు వస్తాయని చెప్పి భూముల మీద 10,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి మీరున్న మొత్తం కాలంలో 8 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా 3,000 కోట్లు 4,000 కోట్ల కంటే ఎక్కువ భూములు అమ్మకం కాలేదు. 10,000 కోట్లు వస్తాయని చెప్పి 15,000 కోట్ల రూపాయలు, ఈ 19,600 కోట్ల రూపాయలు, ఈ 6,000 కోట్ల రూపాయలు, ఈ 3,000 కోట్ల రూపాయలు పట్టి బక్వాస్. కానీ ఏం చేస్తాం, ప్రజలు నమ్మించగలుగుతారు. ఇవన్నిటి మీద తప్పకుండా డిబేట్ జరగాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే డిబేట్ జరుగుతుంది. ప్రజాక్షేత్రంలోనే ప్రజల దీనికి